హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం ఎల్బీ నగర్లో సౌమ్య స్కిన్ క్లినిక్లో ఉన్నాం. స్కిన్కి వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ సుంకి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సో అంటే సన్ స్క్రీన్ వేరే సీజన్స్లో కూడా యూస్ చేస్తారు. సో సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా అందరూ సన్ స్క్రీన్స్ యూస్ చేయాలనుకుంటారు. సో ఎలాంటి టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయాలనేది చాలా మందికి తెలియదు. సో మీరు దాని గురించి సన్ స్క్రీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సన్ స్క్రీన్స్ అనేది మనము సమ్మరే కాదండి, మీరు చెప్పినట్టు త్రూఅవుట్ ది ఇయర్ వాడచ్చు, 365 days వాడచ్చు. సో మనకి టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటుంది. యూజువలీ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్, ఫిజికల్ సన్ స్క్రీన్స్ మనకి ఫేమస్గా మనకు బయట దొరుకుతూ ఉంటాయి. మనకు మ్యాక్సిమం కనబడేది బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్. సో ఎనీ సన్ స్క్రీన్ ఏదైనా కానివ్వండి, మనం వాడాల్సింది SPF 30 పైన ఉన్న సన్ స్క్రీన్. ఓకే, SPF 30 మినిమం ఉండాలి. ఓకే, మినిమం ఉండాలి. 30 పైన ఏది ఉన్నా కూడా మంచిది. ఓకే, 30 ఆర్ మోర్ దెన్ 30 యూజ్ చేయాలండి. ఈ మధ్య వచ్చే క్రీమ్స్ లో ఒక 50 రూపీస్ క్రీమ్స్ అయినా సరే దాని మీద విత్ సన్ స్క్రీన్ అని అన్ని ప్రొడక్ట్స్ మీద ఉంటుంది సార్. సో ఇది ఎంతవరకు ట్రూ అంటారు? సో సన్ స్క్రీన్ అన్నది మీకు కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో, ఈవెన్ లిప్ బామ్స్, లిప్ గ్లాసెస్లో కూడా కనబడుతూ ఉంటుంది. సో వాటిలో ఉండేది మనకి మాక్సిమం SPF 15 కనబడుతుంది. కొన్ని వాటిలో మాత్రం అప్ టు 25-30 ఉంటుంది అంతే. బట్ మాక్సిమం 10-15 ఉంటుంది అంతే. సో అది మనకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వదు. సో డెఫినెట్లీ ప్రాపర్ సపరేట్గా సన్ స్క్రీన్ వాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో బాగా ఎండలోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంత వాడాలంటారు SPF? మళ్ళీ బాగా ఎండలో ఉన్నా, ఎక్కువసేపు ఎండలో ఉన్నా మనకు మారాల్సింది టైప్ సన్ స్క్రీన్ కాదండి, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే. సో ఏమవుతుంటుందంటే అట్లీస్ట్ మినిమం SPF ఈస్ 30 అండి, 30 ఆర్ మోర్ దెన్ 30. దాని తర్వాత మనము ఇన్ కేస్ ఎక్కువసేపు ఎండలో ఉంటున్నాం, చెమటలు వస్తున్నాయి, వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నాం, ఇట్లాంటి కండిషన్స్లో మనకి సన్ స్క్రీన్ వాష్ అవుట్ అయిపోతుంది. చెమటలు ఎక్కువగా వాష్ అవుట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు అట్లీస్ట్ వాష్ అవుట్ అయిన ప్రతిసారి మళ్ళీ అప్లై చేయడం బెటర్. అంటే మనం ఫేస్ క్లీన్ చేయక్కర్లేదా, డైరెక్ట్గా అప్లై చేసేసి? లేదమ్మా, బెటర్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ అప్లై చేయగలిగితే ది బెస్ట్ థింగ్. లేకపోతే అట్లీస్ట్ టిష్యూతో మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసుకొని, వెట్ వైప్స్తో క్లీన్ చేసుకొని అప్లై చేసుకోగలిగితే బెటర్. బట్ వాషింగ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. అండ్ ఎంత సన్ స్క్రీన్ పెట్టాలి? సో ఇప్పుడైనా సన్ స్క్రీన్ మనం యూజువలీ తక్కువనే పెడుతుంటాం, అండ్ మేము చెప్పే అంత అమౌంట్ పెట్టలేరు. సో యూజువలీ సన్ స్క్రీన్ 2 finger units పెట్టాలి అని చెప్తుంటాం. సో 2 finger units ఆఫ్ సన్ స్క్రీన్ ఫర్ ఫేస్ అండ్ నెక్ అంటే చాలా హెవీగా అయిపోతుంది. అండ్ అంతగానో మనము ప్రాక్టికలీ మనం పెట్టలేము. నార్మల్ అందరూ పెట్టేది ఇంత పెడతారు. సో ఇంత కాదు అట్లీస్ట్ ఈ మధ్యలో పెట్టాలి కొంచెం, అట్లీస్ట్ 1 finger unit అయినా కూడా ఫేస్ అండ్ నెక్ ప్రాపర్గా అప్లై చేసుకుంటే మనకు ప్రాపర్ ప్రొటెక్షన్ అన్నది ఉంటుంది. అండ్ SPF నంబర్ మనకి పైన మనకి 30-50 అని రాస్తూ ఉంటుంది కదా. సో రఫ్గా క్యాల్కులేట్ చేసుకుంటే SPF ఒక 1 SPF అయితే మీకు 10 minutes ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే. సో 50 SPF అంటే మీకు 8 hours, రఫ్గా 8 hours ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే. బట్ 50 SPF మనకి చెప్పే పద్ధతి ఏంటంటే, పెట్టుకునే పద్ధతి ఏంటంటే 2 grams పెట్టుకోవాలి అంటారు. అదే 2 finger units, 2 mg/cm² ఇట్లా చెప్తూ ఉంటారు. సో 2 grams పర్ డే పెట్టినామంటే, పర్ అప్లికేషన్ పెట్టినామంటే మనకు వచ్చే సన్ స్క్రీన్ 50 grams 60 grams లోపే ఉంటుంది. కరెక్ట్గా వాడితే రోజుకి 4 grams అయిపోతుంది. 10-15 రోజుల్లోపు అయిపోతుంది. సో సన్ స్క్రీన్ అప్లై చేసే విధానము మనకి ప్రాపర్. ఇప్పుడు మనం SPF 50 పెట్టుకున్నాం, 8 గంటల ప్రొటెక్షన్ ఇవ్వదు. మనం క్యాల్కులేట్ చేసుకునేది దానికంటే తక్కువనే ఇస్తుంది. సో 4 hours అనుకుంటే ట్వైస్ డైలీ అప్లికేషన్ పెట్టుకోండి. మనం కొంచెం పెట్టుకున్నా ట్వైస్ డైలీ అప్లికేషన్ అప్లికేషన్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ సార్లు పెట్టుకుంటుంటే అదే ప్రొటెక్షన్ వస్తుంది. సార్ చాలా మంది సన్ స్క్రీన్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ బయటకు వెళ్ళే అమ్మాయిలు కానీ ఆయిలీగా ఉంది అని చెప్పి దానిపైన కాంపాక్ట్ పౌడర్ వేయడం, లేదా నార్మల్ పాండ్స్ ఇట్లా నార్మల్ ఇంట్లో ఉండే పౌడర్ అయినా యూస్ చేస్తూ ఉంటారు. సో మరి అది ప్రొటెక్షన్ ఇస్తుంది, పైన మనం పౌడర్ వేయడం వల్ల ఒక లేయర్ ప్రొటెక్షన్ ఇస్తుందా సార్? ఎస్, యాక్చువల్లీ మనం సన్ స్క్రీన్ పైన పౌడర్స్ వేసుకోవచ్చు, అవసరం పడితే మేకప్ కూడా చేసుకోవచ్చు. చాలా మంది మేకప్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకుంటున్నాను. సో అవి రెండు చేసుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు. బట్ వాడేటప్పుడు జస్ట్ నాన్ కామెడోజెనిక్, పింపుల్ వచ్చే ఏజ్ గ్రూప్లో ఉంటే నాన్ కామెడోజెనిక్ ప్రోడక్ట్స్ వాడటము, లేకపోతే బేస్గా మీరు సన్ స్క్రీన్ బేస్గా యాడ్ చేసేటట్టు పెట్టుకొని దానిపైన లేయరింగ్ చేసుకోవచ్చు. హ్యాపీగా పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే మేకప్ ప్రోడక్ట్స్ వాడతా అంటే వాడచ్చు.
దాంతో ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సన్ స్క్రీన్ రాసిన తర్వాత మేకప్, దాని తర్వాత కాంపాక్ట్ పౌడర్ ఇదంతా రాసుకున్నా కూడా మనకి స్కిన్ కి ఇచ్చే ప్రొటెక్షన్ అయితే సన్ స్క్రీన్ ద్వారా ఇస్తుంది అంటారు. ఓకే. మీకు ఈవెన్ మేకప్ ప్రోడక్ట్ వల్ల కూడా కొంచెం సన్ ప్రొటెక్షన్ వస్తుందండి. ఇట్ యాక్సెస్ లేరు కదా, సో సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ ఈ మధ్యన మనకి సన్ స్క్రీన్స్ కొంచెం బెటర్ అయినాయండి. ఇంతకుముందు మనకి ఫార్ములేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండే. ఇప్పుడు ఏంటంటే మనకి ఫౌండేషన్ కలర్లో ఉండేది, మ్యాట్ ఫినిష్డ్ వచ్చేది, టింటెడ్ సన్ స్క్రీన్స్ వచ్చినాయి, లోషన్స్ ఉన్నాయి, జెల్స్ ఉన్నాయి, వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. సో మీకు ఇంతకుముందులాగా ఒక సన్ స్క్రీన్ లాగా కాకుండా ఇప్పుడు అన్ని రకాల సన్ స్క్రీన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఒక కాస్మెటిక్ షాప్కి వెళ్తే బోల్డ్ అనే సన్ స్క్రీన్స్, అది అంటే ఇప్పుడు ఈ సన్ స్క్రీన్లో మీరు యాజ్ ఎ డాక్టర్గా అంటే ఏది ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ స్కిన్ని బట్టి? డెఫినెట్లీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, సపోజ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మనం ఫిజికల్ సన్ స్క్రీన్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఫిజికల్ సన్ స్క్రీన్స్ కి చాలా తక్కువ. అట్లనే ఫిజికల్ సన్ స్క్రీన్స్ మనకి చిన్నపిల్లలలో యూజ్ చేసుకోవచ్చు అండి. సార్ చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చా సన్ స్క్రీన్? రైట్ ఫ్రమ్ 6 months of age. ఓకే, సన్ స్క్రీన్స్ నుంచి సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో అంత సేఫ్. కాకపోతే ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్స్ అంటాం, అది వాడచ్చు. ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడచ్చు. అండ్ పెద్దవాళ్ళు అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు మన ఫార్ములేషన్ ప్రకారం చూసుకుంటే జెల్స్, లోషన్స్, టింటెడ్ సన్ స్క్రీన్స్ అండ్ క్రీమ్ బేస్డ్ ఉంటాయి, వాటర్ బేస్డ్ ఉంటాయి. సో దిస్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ది స్కిన్. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే లోషన్ బేస్డ్ బాగుంటుంది. సో దట్ కొంచెం హైడ్రేషన్ లాగా కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి మ్యాట్ ఫినిష్ లాగా ఉండాలి అంటారు, అంత ఆయిలీగా ఉండదు, నాకు కొంచెం మ్యాట్ ఫినిష్డ్ ఉండాలి అంటే మ్యాట్ ఫినిష్డ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. సో జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ సన్ స్క్రీన్? సో వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి లోషన్ బేస్డ్ కొంచెం హైడ్రేటెడ్ గా ఉంటుంది. పిగ్మెంటేషన్ ఉంది, కొన్ని మచ్చలు ఉండిపోయినాయి, యాక్ని వల్ల దేని వల్ల మచ్చలు ఉండిపోయినాయి, వాళ్ళకి అది కూడా కన్సీల్ చేసుకోవాలనుకుంటే టింటెడ్ సన్ స్క్రీన్స్ దొరుకుతాయండి. సో దట్ కొంచెం కవర్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ అనేది మీరు బయటకు వెళ్ళకపోయినా మనం ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవాలి అన్నారు కదా. సో అంటే అలా కూడా ఇంట్లో మాకేం లైట్స్ లేవు, మేమేం ఫోన్స్ ల్యాప్టాప్స్ యూస్ చేయము ఎక్కువగా, మాకేం సీలింగ్ లైట్స్ లేవు, పెద్ద పెద్ద లైట్స్ ఎదురుగా మేము ఉండము అనుకున్న వాళ్ళు యూస్ చేయొచ్చా సార్? చిన్న లాజిక్ ఏంటంటే మనకి ప్రతి ఇంటికి డోర్, విండో ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, డోర్స్ అండ్ విండోస్ ఉంటాయి. సో డోర్స్ అండ్ విండోస్ నుంచి వచ్చే లైట్ సరిపోతుందండి. అండ్ మనకి సన్లైట్ అంటే సన్లైట్తో ప్రాబ్లం కాదండి, లైట్లో ఉండే యూవీ రేస్ వల్ల ప్రాబ్లం. దీంట్లో మన అట్మాస్ఫియర్లో ఉన్నది యూవీఏ, యూవీబీ రేస్ ఉంటాయి. దీంట్లో ఒక రేస్ ఏంటంటే మనకి విండోస్, డోర్స్ ఉన్నాయంటే, విండోస్ ఎస్పెషల్లీ గ్లాస్ విండోస్ ఉన్నాయంటే ఆ రేస్ లోపలికి పాస్ అవ్వవు, బయటనే ఆగిపోతుంది, గ్లాస్ డోర్స్ నుంచి పెనిట్రేట్ అవ్వదు. సో మనం కార్లో ఉన్నాం అనుకుందాం, ఆర్ ఇంట్లో ఆఫీస్లో ఉన్నాం, గ్లాస్ డోర్స్ ఉన్నాయి, ఒక రేస్ ఏంటంటే బయట ఆగిపోతుంది, బట్ ఇంకోటి ఏంటంటే మీకు పెనిట్రేట్ వస్తుంది. సో యూ కాంట్ స్టాప్ యూవీ రేస్. సో అందుకనే డోర్స్, విండోస్ ఉంటాయి, ప్రతి ఇంటికి ఉంటుంది. సో అందరూ అయితే కంపల్సరీ యూజ్ చేయాలంటారు, యూజ్ చేస్తే బెటర్. ఎస్ సార్. అయితే ఇంకో డౌట్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ యూజ్ చేస్తారు, నైట్ ఫేస్ వాషర్, బాత్ అయిపోయిన తర్వాత నైట్ అయితే అవసరం లేదు కదా సార్ సన్ స్క్రీన్? ఎస్, లేదమ్మా, నైట్ అవసరం లేదు. మనకి ఎప్పుడైనా కూడా మార్నింగ్ సన్లైట్ ఉన్నంతసేపు సన్ స్క్రీన్ అండి. సింపుల్గా ఏంటంటే నార్మల్ పీపుల్ మామూలుగా తీసుకుంటే మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి తీసుకుంటే అయిపోతుంది. మనం ఆఫీస్కి 9 o'clock 10 o'clock వెళ్తామంటే మార్నింగ్ ఒకసారి అప్లై చేసుకుంటాం, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఒకసారి అప్లై చేసి అరౌండ్ 1 మళ్ళీ అప్లై చేసుకుంటాం. ఇది సింపుల్ వే. నైట్ నార్మల్గా ఒక మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది అంటారు. సో అండ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, ఆర్ ఇంతకుముందు చెప్పుకున్న ట్రావెల్ చేస్తాం, స్వెటింగ్ వస్తుంది, ఇట్లాంటి కండిషన్స్లో మాత్రమే మనం రీఅప్లై చేయాల్సి వస్తుంది. మనం 3 గంటలకు ఒకసారి వాష్ అవుట్ అయిన ప్రతిసారి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది మనం ఫేస్, నెక్ అని అన్నారు. సో హ్యాండ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి? ఎస్, మనం ఫేస్, నెక్కే కాదండి సన్ స్క్రీన్స్, యూజువలీ ఎక్స్పోజ్ సైట్స్ అంతా కూడా అప్లై చేయమని చెప్తూ ఉంటాం. సో ఎక్స్పోజ్ సైట్స్ అంటే మనకి ఫేస్, నెక్, బ్యాక్ అండ్ హ్యాండ్స్, ఇన్ కేస్ లెగ్స్ కూడా కొంతమంది, సో డిపెండింగ్ ఆన్ డ్రెస్. సో ఈ ఏరియాస్ అంతా కూడా సన్ స్క్రీన్ వాడడం అనేది బెటర్. ఫేస్కి అయితే మనం ఫేస్కి సపరేట్గా సన్ స్క్రీన్ దొరుకుతుంది, బాడీకి అయితే
లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ బెటర్ అండి. ఓకే ఓకే, బాడీకి ఫేస్ కి సపరేట్ ఉన్నాయా సార్? యూజువలీ మనం ఇంతకుముందు కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినాం కదా, సో టింటెడ్ సన్ స్క్రీన్స్ అని లోషన్ ఇష్టపడే వాళ్ళు ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అదే కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ హ్యాండ్స్కి అయితే సపరేట్గా మీకు లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో దట్ స్ప్రెడబిలిటీ బాగుంటుంది అండ్ ఈజీ టు అప్లై. ఫేస్కి మాత్రం మనకు కాస్మెటిక్ ఎలిగెంట్ సన్ స్క్రీన్ కావాలి కాబట్టి అవి చూస్ చేసుకుంటాం. ఫేస్ బాడీకి అయితే లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్ సరిపోతుంది. సార్ ఈ సన్ స్క్రీన్ని కంటిన్యూషన్గా మనం అప్లై చేయడం వల్ల ఉండే రిజల్ట్ ఏంటి సార్? సో ఫస్ట్ థింగ్ మన స్కిన్ మనకు బాగుంటుందండి. బాగుంటుందంటే ఫస్ట్ స్కిన్ ట్యానింగ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే సన్ స్క్రీన్ వాడడం వల్ల అట్లీస్ట్ ఆ పిగ్మెంటేషన్ ఎక్కువ కాకుండా ఉంటుంది. నార్మల్గా పిగ్మెంటేషన్ ఉంటే సన్ లైట్ పడడం వల్ల ఆర్ లైట్ పడడం వల్ల మనకి పిగ్మెంటేషన్ అన్నది ఇంకా డార్కెన్ అండ్ డీపెన్ అవుతుంటుంది. సో దాని నుంచి ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది మనకి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది సన్ స్క్రీన్. సో మనం సన్ స్క్రీన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఫోటో ఏజింగ్ అని ఉంటుంది. ఫోటో ఏజింగ్ అంటే మనకి లైట్ వల్ల లైట్ ఇండ్యూస్డ్ మన ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని కూడా ఇది కొంతవరకు ఆపుతూ ఉంటుంది. సో మనకి ఏజింగ్ అవుతున్న కొద్దీ వి విల్ బి ఏజింగ్ ఎలిగెంట్లీ, యంగ్గా కనబడుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము సన్ స్క్రీన్ మనం వాడుతున్నాము, మన ఫ్రెండ్స్తో పోల్చుకుంటే ఒక 10 years తర్వాత వాళ్ళకంటే మనం యంగ్గా ఉంటారంటారు. సరే ఈ సన్ స్క్రీన్స్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయా లేదా అందరికీ ఒకటే ఉంటాయా సన్ స్క్రీన్స్? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వాడచ్చండి, సేమ్ సన్ స్క్రీన్ వాడచ్చు. కాకపోతే ఏంటంటే ద డిపెండ్స్ ఆన్ స్కిన్ టైప్. ఇద్దరిది ఏ స్కిన్ టైప్ ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. రాదర్ దెన్ మేల్ అండ్ ఫీమేల్ అని కాకుండా టైప్ ఆఫ్ స్కిన్ ని బట్టి సన్ స్క్రీన్ చూస్ చేసుకోవాలి. ఓకే, అయితే చిన్న పిల్లలకు కూడా మీరు అన్నట్టు 6 months తర్వాత నుంచి కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా సన్ స్క్రీన్ అనేది అందరూ యూజ్ చేయడం అనేది ద బెస్ట్ అంటారు. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటే కొంతమందికి నల్ల మచ్చలు స్టార్ట్ అవుతుంటుంది, ఏజింగ్ స్పాట్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. తో మన ఇండియాలో రేర్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్, బట్ దాని నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సన్ స్క్రీన్. సో ఎవరనేది వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో అంటే కాస్మెటిక్ షాప్లోకి వెళ్ళిపోయి వాళ్ళు నచ్చింది తీసుకోకుండా ఒక డెర్మటాలజిస్ట్ అనేది కన్సల్ట్ అయ్యి వాళ్ళ స్కిన్ టైప్ని ఏంటనేది తెలుసుకొని ఓ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది స్కిన్. ఓకే సార్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్.